కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధి. భాగవత సద్వశికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని, వాసుకుని తాడుగా చేసుకొని, పాల సముద్రాన్ని కడవగా చేసుకొని, స్వామి ఆ అంతరాత అనేయి దేవతల యొక్క దుఃఖాన్ని భరించలేక తానే అంతటా ఆ పడిపోయినటువంటి మందర పర్వతాన్ని మళ్ళీ నిలబెట్టి దాని కింద ఒక కూర్మ అవతారాన్ని ఎత్తి దాంట్లో ఆయన ఆ ఆ మందర పర్వతం అడుగున తన వీపు మీద గిట్ట మీద పెట్టుకొని దాన్ని కదలకుండా నిలదొక్కి పెట్టి ఆ వాసుకులను తానే ప్రవేశించి ఆ దేవదానముల యొక్క పనిలో కూడా తానే అయ్యి ఈ సముద్రాన్ని మర్దించడం మొదలుపెట్టారు. ఆ మందర పర్వతం గిరగిరగిర తిరుగుతూ ఉంటే బుడబుడబుడబుడా అని శబ్దాలు వచ్చి ఆ చిందురులన్నీ కూడా ఆకాశంతో పడి నక్షత్రాల వర్షంలాగా ప్రకాశించాయి. అలాగే ఆ గట్ల మీద పడినటువంటి జలచరాలన్నీ చిన్న చిన్నవన్నీ కూడా ఈ నేల యొక్క తాకిడికి ఎగిరి ఎగిరి పడి ఆ మట్టిలో దొరుకుతున్నాయట. ఆ రకంగా ఉన్నది. ఆ రాను యొక్క దాని స్పీడ్కి ఇంకా ఈ దానవులందరూ తలపక్కన ఒకళ్ళు దానవులేమో తలపక్కన తోక పక్కన దేవతలు కలిపి పట్టుకొని దీన్ని మధిస్తున్నారు. సముద్ర మంథనం చేస్తుంటే ఆ మందర పర్వతం గిరిగిరిగిర తిరుగుతుంటే కుడివైపు ఉన్న వాళ్ళు ఎడం పక్కన ఉన్న వాళ్ళు కుడి పక్కకి అలా గిరగిరిగిర వాళ్ళు కూడా తిరిగిపోతున్నారు. అది నిన్న అక్కడి వరకు చదువుకున్నాం. వడిగొని కులగిరింతరు వంగ జలనిధి కఘ మకర ఖమట జుష ఫణి గణముల్ సుడివడున్ తడబడున్ కెలకులన్ పడు భయపడి అగసి బయలన్ పడు ఉరలి పడున్ అంటే దొర్లుతున్నాయి ఇట్లా గట్ల మీద పడి. ఆ సముద్రంలో ఉండే పక్షులు, తాబేళ్లు, చేపలు, సర్పాలు చికాకు పడుతూ తొట్టు పడుతూ పక్కలకు పడుతూ భయంతో ఎగిరి గట్టుపై పడుతూ పొర్లుతూ ఉన్నాయి. కగములు అంటే పక్షులు, మకరం అంటే తాబేళ్లు, కమ్మటం అంటే తాబేళ్లు, జషములు అంటే చేపలు, ఫణిగణములు అంటే సర్పాలు ఇవన్నీ కూడా తొట్టుపడుతూ పక్కలకు పడిపోతున్నాయి. అమరాసుర కర విపరిభ్రమణ ధరాధర వరేంద్ర భ్రమణంబును తాన్ ఖమ్మటేంద్రు వేపుంతేంటను సమయం పంగంచాలదయ్య జగతీనాథ. ఓ రాజా, దేవతలు రాక్షసులు త్రిప్పుతున్న మందర పర్వతం రాపిడి కూడా కూర్మరాజు వీపు దురదను పోగొట్టలేకపోయాయి. అంత పెద్ద పర్వతము ఆ కూర్మం యొక్క వీపు మీద ఉంటే, కమటం అంటే తాబేలు, ఆ తాబేలు యొక్క వీపు మీద ఉంటే అప్పటికి కూడా దాని వీపు తీరలేదు అంటే ఏంటి, అసలు ఎక్కడ దానికి అలసట అసలు విషము పుట్టే అవనీనాథ. ఆ లోల జలధి లోపల, ఆ లోల అంటే ఆ తర్వాత, ఆ లోల అంటే ఇలా కదిలిపోతున్నటువంటి ఆ పాల సముద్రం నుంచి జలధి లోపల నుంచి నాలో అహి విడచి, అహి అంటే పాము విడిచి, సురలు అసురులన్ పరవన్ కీలా కోలాహలమై ఆలాహల విషము పుట్టే అవనీనాథ. ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురలు అసురులన్ పరువన్ కీలా కోలాహలమై హాలాహల విషము పుట్టే అవనీనాథ. అటు తర్వాత అల్లకల్లోలమైన పాల సముద్రంలో నుంచి అగ్ని జ్వాలలు కోలాహలంతో కూడిన హాలాహలమనే మహావిషం పుట్టింది. దాన్ని చూచి భయంతో దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టి పరిగెత్తారు.
విషయం వచ్చింది. వీళ్ళు అమృతం కోసం ఆ, ఉమ్, ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా అక్కడ ఆలాహలము, ఇక్కడ కోలాహలము. ఆ అగ్ని జ్వాలల నుంచి, ఆ పాలసముద్రంలోంచి అగ్ని జ్వాలలు ఆ విషం కక్కుతుంటే ఆ వాసు దీని లోపల నుంచి వస్తుంటే, సముద్రం నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాలల యొక్క కోలాహలంతో కూడినటువంటి ఆలాహలము పుట్టింట. అది చూసి ఇంకా దేవతలు రాక్షసులు కూడా ఆ వాసుకుని ఆ తాడు తలా తోక వదిలిపెట్టేశారు. ప్రాణాలు దుప్పట్లో పెట్టుకుని పారిపోయారు. అదేను ప్రళయ కాలాభీల ఫాలలో చిన్నలోచన నలశతంబు చందంబున అమదం అమందంబై విలయ దహన సహస్రంబు కైబడి వడియై కడపటి పట్ట పగలింటి వెలుంగుల లక్ష తరంగుల దుర్లక్షితంబై తుదిరే వెలింగిన మొగిలు గమలు వల నున్పడు పలు పిడుగులన్ ఒడువన్న బెడిదంబై పంచభూతంబులన్ తేజో రూపంబులైన చాట్పున దుస్సహంబై భుగభుగాయమానంబులైన పొగలును జిట జిటాయమానంబులైన విస్ఫులింగంబులును దగదగాయమానంబులైన నెరమండలును కలిగి మహానవ మధ్యంబున మందర నగంబు నగం 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 అందరంబుగంతిరుకు నెడజైనించి పటాపటాయమానంబై నింగికిన్ బొంగి దిశల కుంకేలు చాచి బయళ్ళు ప్రబ్బికొని కవ్వంపున్ కొండనండ కొనక నిగిడి కడల నలుగడల పరచి దరుల కురికి సురాసుర సముదయంబులందరికొని గిరివర గుహా గహ్వరంబుల సుడివడక కుల శిఖరి శిఖరంబుల నెర గలివడి గహనంబుల దహించి కుంజ మంజీర పుంజంబుల భస్మంబు చేసి జనపదంబులేర్చి నదీనదంబులెరించి దిక్కుంబి కుంభంబులు నిక్కలువడనిక్కి తరణి తారా మండలంబు పైన మెట్టించి మహాలోకంబు దరికొని ఉపరిలోకంబున కొన్మారు గొనలిడి చుడివడి ముసరుకొని బ్రహ్మాండ గోళంబు చిటిలి పడన్ దాటి పాతాళాది లోకంబులన్ రేళ్ళు వారి సర్వలోకాధికంబై శక్యంబుగాక ఎక్కడం చూచినంతానయై కురంగంబు క్రియన్ గ్రేళ్ళు రుకుచు భుజంగంబు విధంబున నుడియుచు సింగంబు భంగి లంఘించుచు విహంగంబు పగిదినగయుచు మాతంగంబు పోలికి నిలువంబడుచు ఇట్లు హాలాహల దహనంబు జగంబులన్ కోలాహలంబు చేచున్న సమయంబున మెలకు సెగల మిడుక జాలక నీరైన దేవతలను నేలంగూలిన రక్కసులను దుల్లిన తారకులను గీటడంగిన కిన్నర మిథునంబులును గమరిన గంధర్వ విమానంబులును చీకాకు పడిన సిద్ధ చేయంబులును చిక్కుపడిన గ్రహంబులును చిందర వందరలైన వర్ణాశ్రమంబులును ఎగిరిపోయిన నదులును ఇంకిన సముద్రంబులును కాలిన కాననంబులును పొగిలిన పురంబులును పొనుంగు పడిన పురుషులను బొక్క పడిన పుణ్యాంగన జనంబులును బగిలి పడిన పర్వతంబులును భస్మంబులైనట ప్రాణి సంఘంబులను వేగిన లోకంబులను వివసలైన దిశలను వడ్డ గడవులైన భూజ చయంబులును నరవరలైన భూములును అయి అకాల విలయకాలం బయతోచుచున్న సమయంబున ఒక్కసారిగా ఇదేంటి ప్రళయం వచ్చేసి పడిపోయిందా, ఆ మహాప్రళయం వచ్చి పడిపోయిందా అన్నట్టు అయిపోయిందిట. ఈ ఆలాహలం దాంట్లోంచి పుట్టేసరికల్లా ఆ వేడి ఎలా ఉంటుందంటే మొత్తం ఈ ఈ ప్రపంచాన్నంతా కూడా ఏంటి జంతువుల్ని మహా క్రూర మృగాల్ని సైతం కూడా భయపడిపోయి పారిపోయేట్టుగా
ఎక్కడొక్కడ దిక్కులు తోచక నిలబడిపోయినట్టుగా అలా అన్ని రకాలైనటువంటి ఎంత బీభత్సం జరిగిందో చెప్తున్నారు. ఒకసారి ఇది చదువుకుందాం. మందర పర్వతం రాపిడి వల్ల మహాసముద్రంలో పుట్టిన ఆలాహలం ప్రళయకాలంలోని రుద్రుని కంటి మంటకు 100 రెట్లు క్రూరమైంది. ఆ శివుని యొక్క మూడో కన్ను కనుక తెలిస్తే ప్రళయం వచ్చినట్టే కదా. అలాగా మందర పర్వత రాపిడి వల్ల ఆ ఆ మందర పర్వతం ఇలా తిరగడం చేత ఆ సముద్రంలోంచి పుట్టినటువంటి ఆలాహలం అంటే విషము ప్రళయకాలంలోని రుద్రుని కంటి మంటకు 100 రెట్లు ఇంకా పెరిగిపోయినట్టుగా ఉందిట. అదయును ప్రళయకాల అభీల పాల లోచన అనల శతంబు చందంబునన్ సమదంబై ఉందిట. ఆ పాలలోచన అంటే నుదుటి ఎందు కన్ను కలవాడు, 3 కన్ను కలవాడు శివుని యొక్క ప్రళయకాలంలోని శివుని యొక్క లోచన అనల శతంబు ఆ కళను చేసినటువంటి అగ్ని గోళంలాగా దానికి 100 రెట్లు ఆ ఇదిగా ఆ కంటి మంటకి 100 రెట్లు ఎక్కువగా ఉందిట. ఇంకేం చెప్తాడు? చందమ్మున అమదంబై విలయ దహన సహస్రంబు కైబడి వడియై అలాగా 1000 రెట్లు ఎక్కువైపోయి కడపటి పట్ట పగలింటి వెలుంగుల లక్ష తెరింగుల దుర్లక్షితంబై అంటే ఏం చెప్తున్నారు? కల్పాంతకాల అగ్నికి 1000 రెట్లు తీవ్రమైనది. ప్రళయకాలపు 1,00,000 సూర్యుల వలె తేరి పార చూడరానిది. ఒక్క సూర్యుడిని మిట్ట మధ్యాహ్నం మనం కళ్ళెత్తి చూడలేం. అలాంటిది 1000 ఆ కల్పాంతపు అగ్నిట 1000 రెట్లు తీవ్రమైపోతే ప్రళయ కాలంలో 1,00,000 సూర్యుల వల్లే తేరిపార చూడరాకుండా అయిపోయిందిట ఆ తేజస్సు. ఇంకెంతేనా తుదిరే వెలింగిన ముగిలు మగళ్ళు వలను పలు పిడుగుల ఒడువున బెడిదంబై అంటే రాత్రి ప్రళయ రాత్రిలో ఆ రాత్రిలో అంటే చిమ్ము చీకటిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగుల వలె మహాభయంకరమైనది. అసలే చిమ్ము చీకటి, దాంట్లో ఒక్కసారి మెరిసి ఆ ఊరిపోయినటువంటి మేఘాలు, దాంట్లోంచే కురిసే పిడుగుల వర్షం, ఇవన్నీ కూడా ఒక్కొక్క పిడుగులు వర్షం కాదు, వడగల వాన కాదు, ఇక్కడ పిడుగులే చిమ్ము చీకటి, దాంట్లో ఒక్కసారి మెరిసినట్టుగా ఉండడం, అలాగే పిడుగుల వల్లే చాలా భయంకరమై ఉందిట. ఆ ఆలాహనం బయటకు వచ్చేసరికి భగ మండే పంచభూతాల వల్లే భరింపరానిది. అన్ని పంచభూతాలు కూడా ఒకసారి అగ్ని మండుతోంది అనుకుంటే పంచభూతాలు 5 కూడా మండే అనుకోండి, అంటే అంత వేడిగా ఉంది. ఇంకేం చెప్తున్నారు? బుగాయమానంబులై పొగలును జిటాయమానంబులై విస్ఫులింగంబులను దగదగాయమానంబులై నెరమంటలును కలిగే మహార్ణవ మధ్యంబున మందర నగంబు అంధరంబుగం తిరుగునెడా జనించి అది పైన చెప్పారు. పంచభూతంబులం తేజోరూపంబులైన చాటున దుస్సహంబై ఒక్క అగ్ని యొక్క తేజస్సే కాకుండా పంచభూతాలు కూడా ఒక్కసారి మండిపోతున్నాయా అన్నట్టుగా ఉందిట. భరింపగలవా అంత మంటని? అలాగా ఉందిట. ప్రళయరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగుల వలె భయంకరమైనది. భగభగమండే పంచభూతాల వలె భరింపరానిది. భుగమనే పొగలతో, చిటపటమనే నిప్పు కణాలతో, దగదగమనే పెను మంటలతో పటపటమంటూ మహావిషం ఆకాశానికి పొంగింట. ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి ఆ ఆలాహలం ఒక్కసారి ఇలా పైకి ఎగిరితే చూడండి, ఒక్కసారిగా నీరు పై పొంగి ఎగిరితేనే ఎన్నో రకాలైనటువంటి నీటి బిందువులు పెడతాయి, కానీ ఇక్కడ విషం ఇది. అంచేత ఆ విస్ఫులింగాలు అంటే నిప్పు కణాలు దగదగాయమానంబులైనటువంటి భుగాయమానంబులైన భుగమనేటువంటి మంటలు పొగలు వచ్చేస్తున్నాయి. చిటాయమానంబులైన విశ్వరములు ఒక్కసారిగా
చిక్మంటూ ఈ ఇదేంటి ఈ అగ్ని కణాలు విష్ణులింగాలంటే దగదగాయమానెంబులైన పెను మంటలు, పెద్ద పెద్ద మంటలు వస్తే దగదగ మెరిసిపోతున్నట్టుగా ఉంటుంది కదా. అలా అందుకు 3 రకాలైనటువంటి పదాలు వేశారు. భుగభుగమనే పొగలతో, చిటపటమనే నిప్పుగణాలతో, దగదగమనే పెను మంటలతో, పటపటమంటూ మహావిషం, ఒక్కసారి భయంకరమైనటువంటి సప్పట పట్ 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 అంటూ ఆ ఆ విషంట ఆకాశానికి పొంగిందిట. ఇంకా ఆకాశానికి పెడితే ఇంకా దిక్కుల్లోకి వెళ్ళిపోతుంది కదా. నింగికేను పొంగి పటపటాయమానంబై నింగికేను పొంగి దిశలకు కేలు చాచి, దిశలన్నిటి కూడా, కేలు అంటే చెయ్యి చాచింది అంటే ఏంటి, అంత దిక్కుల్లోకి విదిక్కుల్లో కూడా వెళ్ళిపోయింది. కేలు చాచి బయళ్ళు ప్రవ్వికొని తరి గవ్వంపు కొండ నండ కొనక నిగిడి కడల నలుగడలకున్ పరచి దరుల కురికి సురాసుర సముదయం దరికొని గిరివర గుహా గహ్వరంబుల చుడివడక. ఇంకేంది, అలా ఆకాశంలోకి వెళ్ళిపోయి దిక్కుల్లో వ్యాపించింది, బయళ్లలో నిండింది. బయలు ప్రదేశాలు ఉంటాయి కదా, ఆ ఖాళీ ప్రదేశాల్లో కూడా నిండిపోయింది. మందర పర్వతాన్ని కూడా ఆక్రమించింది. సముద్రంలో కూడా నలువైపులా కూడా ఆ విషం పాకేసింది. ఆ మందర పర్వతాన్ని చుట్టూ, ఎంత పర్వతం చూడండి, దాని చుట్టూతా కూడా అంటే ఎంత ఆవాలను దాంట్లో వచ్చేసిందో కూడా అందట్లేదు. ఆ మందర పర్వతాన్ని ఆక్రమించేసిందిట, సముద్రం నలువైపులా పాకేసింట, ఆకాశాన్ని అంటించేసింట, విదిక్కుల్లోకి వ్యాపించేసింట. తర్వాత గట్లను కూడా లంఘించేసింది, ఆ సముద్రపు ఒడ్లు కూడా దాటేసేసింది, దేవదానువుల గుంపులను కూడా దాటిపోయింది. తర్వాత గిరగర గౌఫలం దిశలను పాకి, ఇక్కడ మళ్ళీ చదువుకుంటే గుర్తు వస్తుంది. నింగికేను పొగి దిశలకు కేలు చాచి బయళ్ళు ప్రవ్వికొని తరిగవ్వంపు కొండ నండ కొనక. ఆ తరిగవ్వంపు కొండ అంటే ఆ చిలకడానికి కవ్వంగా పెట్టుకున్నటువంటి ఆ కొండను కూడా చుట్టూ ఉండి, నిగిడి కడలను నలుగడలకు పరిచి, కడలి అంటే సముద్రం కదా, ఆ సముద్రాన్ని అంతా కూడా చుట్టుముట్టేసి దరుల కురిగి సురాసుర సముదయంబునందరికొని, ఆ సురులు దేవతలు అసురులు దేవతల యొక్క సముదాయాన్ని కూడా వాళ్ళని కూడా ఆవహించేసి గిరివర గుహాగహ్వరంబుల చుడివడక కులగిరి శిఖరంబుల నెరగలిగి వడి గహనంబుల దహించి. ఇంకా మందర పర్వతాన్ని అతిక్రమించి సముద్రంలో నలువైపులా పాకింది, గట్లను లంఘించింది, దేవదానువుల గుంపులను దాటిపోయింది, కొండ గుహలలో తొట్టుపడకుండా ఎత్తైన గిరి శిఖరాలలో నిప్పులు నింపింది. ఎక్కడ కొండ గుహల్లోకి దూరిపోయి ఆ గుహల్లో ఉన్నటువంటి ఎత్తైనటువంటి గిరి శిఖరాల్లో కూడా నిప్పులు నింపేసింది, అడవులను కాల్చింది, పొదరిళ్ళ పూల గుత్తులను బుడిద చేసింది. ఇవన్నీ నాశనం అయిపోతే ఇంకా చిన్న చిన్న పొదరిళ్ళు, పూల గుత్తులు, వాటి సంగతి చెప్పాలా, అది కూడా చెప్తున్నారు. కులగిరిల శిఖరంబులు నెరలిగడి గహనంబులను దహించి, గహనం అంటే కొండలన్నింటినీ కూడా దహించి, కుంజర మంజీర పుంజం అంటే పొదరిళ్లలో ఉన్నటువంటి ఆ కుంజరం, మంజీరాలు అంటే పూల గుత్తులు, ఆ పూల గుత్తులను కూడా భస్మం చేసి, జనపదంబులేర్చి నదీ నదంబులు ఎరించి, దిక్కుంబి కుంభంబులు నిక్కలు వడనిక్కి, తరణి తారామండలంబుపై మిట్టించి, మహాలోకంబు దరికొని ఉపరి లోకమునకొన్మారు వనలిడి. ఇంకా కొండ గుహలలో తొట్టుపడకుండా ఎత్తైన గిరిశిఖరాల్లో నిప్పులు కురిసింది, అడవులను కాల్చింది, పొదరిండ్ల పూల గుత్తులను బుడ్డ చేసింది, గ్రామాలను కాల్చివేసింది. గ్రామాలను చెప్పారు కదా. నదీ నదంబులు జనపదంబులు ఏర్చి, జనపదములు అంటే గ్రామాలను కూడా నేర్చి,
పొదరిళ్ళ పూలగుత్తులను బూడిద చేసింది, గ్రామాలను కాల్చివేసింది, నదీ నదాలను నాశనం చేసింది, దిగ్గజాల కుంభస్థలాలపైకి పాకింది, ఆ ఏనుగుల యొక్క కుంభస్థలాల మీద కూడా వెళ్ళిపోయింది, సూర్యగోళాన్ని నక్షత్రాలను అణగదొక్కింది, మహాలోకాన్ని మసి చేసింది, మహర్లోకానికి కూడా వెళ్ళిపోయింది, పై లోకాలకు కీడు కలిగేటట్లు ఎదిగిపోయింది, అన్ని లోకాలని కూడా విషమయం చేసేటట్టుగా ఎదిగిపోయింది, చుట్టుముట్టి క్రమ్ముకొని బ్రహ్మాండం ప్రేలిపోయేటట్లు విస్తరించింది, పాతాళ లోకం దాకా వేళ్ళు పాకింది. ఇంకా అంటే ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7కి కూడా మొత్తం ఈ విషయం అంతా కూడా పాకేసింది. ఉపరి లోకమునకొన్ మారు కొనలడి చుడిబడి ముసరుకొని బ్రహ్మాండ గోళంబు చిటిలి పడన్, ఆ బ్రహ్మాండం కూడా బద్దలైపోతుందా అన్నట్టుగా వెళ్ళిపోయి దాన్ని కూడా దాటేసి పాతాళి లోకంబులకొన్ వేళ్ళు వారి కింద ఉన్నాయి కదా, అందుకు వేళ్ళు అన్నది అంటే కిందకి వచ్చేస్తుంది, అడుగడుక్కి పాతాళం దాకా పాకేసింది, అటు మహర్లోకం సూర్యలోకం అవన్నీ కూడా వెళ్ళిపోయింది, మొత్తం వృద్ధలోకాలకు కూడా వెళ్ళిపోయింది, మొత్తం బ్రహ్మాండమే బద్దలైపోతుంది అన్నట్టుగా అయిపోయింది. కురంగంబు కురియన్ గ్రేళ్లు రుకుచు, కురంగం అంటే లేడులు, ఆ లేళ్లగా తుళ్ళి పడుతూ భుజంగంబు విధంబున నుడియుచు, పాములాగా ఒకసారి అలా ఆగినట్టు ఆగి, సింగంబు భంగి లంఘించుచు, సింగం అంటే ఇది సింహం, ఈ సింహాల్లాగా ఒక్కసారి ఉరికి పడుతూ, విహంగంబు పగిది ఎగైచు, విహంగం అంటే పక్షిలాగా పెద్ద అంటే గరుడు పక్షిలాగా అంత పైకి ఎగుచు, మాతంగంబు పోలికి నిలువంబడుతూ, మాతంగం అంటే ఏనుగులాగా మధ్య ఆగుతూ, ఇట్లు ఆలాహల దహనంబు జగంబులను కోలాహలంబు చేయుచున్న సమయంబున మెలకు సెగల మిడుక జాలక నీరైన దేవతలను ఇలా వచ్చి పడిపోతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి దేవతా సమూహము వీళ్ళందరూ ఏమవుతున్నారో ఎలాగా ఇబ్బంది పడుతున్నారో చెప్తున్నారు. పొదరిండ్ల పూల గుత్తులను బూడిద చేసింది, గ్రామాలను కాల్చివేసింది, నదీ నదాలను నాశనం చేసింది, దిగ్గజాల కుంభస్థలాలపైకి పాకింది, సూర్యగోళాన్ని నక్షత్రాలను అనగదొక్కింది, మహర్లోకాన్ని మసి చేసింది, పై లోకాలకు కీడు కలిగేటట్లు ఎదిగిపోయింది, చుట్టుముట్టి క్రమ్ముకొని బ్రహ్మాండం ప్రేలిపోయేటట్లు విస్తరించింది, పాతాళం దాకా వేళ్ళు పాకింది, ఈ ఆలాహల మహావిషాగ్ని ఎటు చూచినా అసాధారణంగా అన్ని లోకాలలోనూ కిక్కిరిసింది, ఇంకా ఎక్కడ ప్రదేశాన్ని కూడా ఖాళీగా వదలలేదు, మొత్తం అన్ని లోకాల్లో కూడా కిక్కిరిసింది, అంటే ఇంకా దూరిపోతుంది, అణువులోకి కూడా ప్రవేశించేస్తోంది, జింక వలె గంతులు వేస్తోంది, పాము వలె పాకుతోంది, సింహం వలె దూకుతోంది, పక్షి వలె ఎగురుతోంది, ఏనుగు వలె కదలకుండా ఉంటుంది, లోకాలలో గగ్గోలు కలిగించేసి అందరిని ఒక్కసారి ఇది కరోనా చూడండి అందరినీ ఒక తాటి మీద ఎలా అయితే నిలబెట్టేసిందో ఈ విషము అందరినీ మార్చేసింది, ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ మెదలడానికి కూడా ఏమీ లేకుండా అలా లోకాలన్నీ కూడా ఒక్కసారిగా గోలు కల్పించింది, ఆ పెనుమంటల వేడికి తట్టుకోలేక కొందరు దేవతలు భస్మైపోయారు, ఆ వేడి తాపానికి ఆ కొందరు దేవతలు కూడా నశించిపోయారు, రాక్షసులు కూడా నేల కూలిపోయారు, చుక్కలు కూడా రాలిపోయాయి, కిన్నరు దంపతులు రూపం మార్చినారు, గంధర్వులు విమానాలు కాలిపోయినాయి, సిద్ధులు గుంపులు చెదిరిపోయినాయి, గ్రహాలు సంకటపడాయి, నదులు ఎండిపోయినాయి, సముద్రాలు ఇంకిపోయాయి, అడవులు మాడిపోయినాయి, పట్టణాలు బావురుమన్నాయి, ఇదంతా బాగుంది, ఇంకా ఏడుపు అన్నమాట, ఇంకా పురుషులు వెత చెందారు, పుణ్యస్త్రీలు పొగిలిపోయినారు, ఇంకా వాళ్ళు కులిపోతున్నారు పాపం, పర్వతాలు బద్దలైనాయి, జీవరాశులు బూడిదైపోయినాయి, లోకాలు తప్పించాయి, దిక్కులు కలత పండాయి, చెట్లు తలకిందులైపోయి, నేలలు పదాపదలైనాయి, అంటే ఎక్కడెక్కడ బీటలు వారిపోయి ఆ కాలంలో ప్రళయం వచ్చి పడినట్లు అయింది. ఒకసారి ఈ పదాలను బట్టి మనం ఒకసారి భావం చదువుకుంటే అర్థమవుతుంది. ఇట్లు ఆలాహల దహనంబు జగంబులను కోలాహలంబు చేయుచున్న సమయమున మెలకు సెగల మిడుక జాలక
దానికి ఆ సెగలకి నీరైన దేవతలన్నీ కూడా, దేవతలందరూ కూడా పాపం ఆ ఆ, చనిపోయారు. నేల కూలిపోయారు రక్కసులు. ఉళ్ళిన తారకులను, ఉళ్ళిన అంటే ఒక్కసారి విడిచు కింద పడిపోయాయి తారకులను, నక్షత్రాలని కింద పడిపోయినట్టు అయిపోయాయి. కీడడంగిన కిన్నర మిథునంబులను, కిన్నర కిన్నర కిన్నరులు, గంధర్లు వీళ్ళందరూ హాయిగా విహారం చేస్తూ ఉంటారు కదా. మిథునం అంటే జంట. ఆ జంటలన్నీ కూడా పాపం ఆ తొట్టుపడిపోయాయి. ఆ గమరిన గంధర్వ విమానంబులను, గంధర్వులు వాళ్ళ విమానాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. చీకాకు పడిన సిద్ధ చేంబును, తపస్సులు చేసుకుంటూ ఉంటారు సిద్ధ సమూహాలు, సిద్ధులు సాధ్యులు వీళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా పాపం చీకాకు పడిపోయారు. చిక్కుపడిన గ్రహంబులన్నీ కూడా వాటి యొక్క స్థానాల నుంచి వదిలేసాయి. చిందర వందరులైన వర్ణాశ్రమంబులు, ఇహ ఎవరు ఏ ఆశ్రమం, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఏమీ దిక్కు దివాణం లేదు. ఎగిరిపోయిన నదులన్నీ కూడా ఎగిరిపోయాయి, ఇంకిపోయాయి. సముద్రాలే ఇంకిపోయాయి అంటే నదిలో లెక్క. కాలినటువంటి కాననంబులు, ఆ అడవులన్నీ కూడా మాడిపోయాయి. పొగలిన పురంబులు, పట్టణాలన్నీ కూడా ఇందాక చెప్పారుగా బావురుమన్నాయి. పొనుగు పడిన పురుషులను, పాపం పురుషులందరూ కూడా చాలా భయపడిపోయారు, వెత చెందారు, బాధపడ్డారు. పుణ్యాంగన స్త్రీలందరూ కూడా పాపం కుమిలిపోయారు. తర్వాత వివస్త్రైన దిశలను, ఆ వివసలు అంటే ఎటు ఏది ఒక స్థాన భ్రంశం అయిపోతున్నాయి దిక్కులన్నిటికీ. ఒడ్డ గడవులైన భూజ జయంబులు, చెట్లన్నీ కూడా తలకిందులైపోయి, వేళ్ళు ఎక్కడున్నాయి మొదలెక్కడున్నాయి తెలియకుండా మొత్తం చిందరవందరగా మళ్ళీ కూకటి వేళతోటి బయటకు వచ్చేసాయి. నరవరలైన భూములను అయి అకాల విలయ కాలం తోచుచున్న సమయంబున, ఒక్కసారి మహాప్రళయం విరుచు పడిందా, వచ్చేసిందా, అకాలంలో వచ్చే ప్రళయంలాగా వచ్చేసిందా అన్నట్టుగా అయిపోయిందిట. ఆ విషం ఆలాలం పైకి వచ్చేసరికి వడ్డారికి విషంబున కడ్డము చనదించి కావనది కొలులేమి గొడ్డేరి మనంది రాలన బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథ. రాజా, అప్పుడు ఆ విషాగ్ని సాహసంతో అడ్డగించి కాపాడే మహనీయులు లేకపోయినారు. ఆలు బిడ్డ అనే మమకారం లేకుండా జనులు తమ వారిని విడిచిపెట్టి ప్రాణాలు కోల్పోయినారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే తమ భార్యాబిడ్డలు ఏమైపోతారో అనుకోని, మామూలుగా అయితే వాళ్ళని చూసుకుంటూ నాన్న కలుపులు జాగ్రత్త వేసుకోండి, లేకపోతే మీరు కూడా రండి అంటూ సురక్షిత ప్రదేశాలకి చేర్చుకుంటాం. ఇక్కడ అదేమీ లేదు. భార్య లేదు, బిడ్డ లేదు, ఎవరి పాటు వాళ్ళదే. ప్రాణంతో బతుకుంటే చాలన్నట్టుగా ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రాణాలు కూడా పోగొట్టేసుకున్నారు పాపం. ఇంకా అసలు భార్య లేదు, బిడ్డలు లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. చనిపోయిన వాళ్ళు చనిపోయారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయిన వాళ్ళు పారిపోయారు. అడ్డగించి అసలు ఆ విషాగ్ని అడ్డుకొని కాపాడేటువంటి ఒక్క మహానుభావుడు కూడా కనపడలేదు. తని కైలాసముందొచ్చి శంకరుని వాసద్వారం చేరి ఈశున దౌవారి కూలడ్డపడన్ తల మంచుంచొచ్చి కుయ్యో మొర్రో వినుము ఆలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్కని ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఎవరో ఒకరు ఉండకపోతారా, స్వామి సంకల్పం ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ చదువుకున్నాం, చాలా బాగుంది. చని కైలాసముందొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశున దౌవారి కుల్లడ్డ పడంతల మంచుంచొచ్చి కుయ్యో మొర్రో వినుము ఆలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్కనిరి ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆర్తుల్ని రక్షించడంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి ఆ పరమేశ్వరుని కలవడానికి చని వెళ్ళారట. వెళ్ళి
ఆ, భావం చేస్తాను. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళారు. ఆ మహేశ్వరుని మందిరం ముంగిట కుమ్మిగూడినారు. పరమేశ్వరుని ద్వారపాలకులు అడ్డగించగా అవసరాన్ని చెప్పి లోపలికి చొచ్చుకొని పోయినారు. దుఃఖపడే వారిని తొందరగా ఆదుకొని రక్షించడంలో అగ్రేశ్వరుడైన పరమేశ్వరుని దర్శనం చేసుకొని శరణు శరణు చిత్తగించు, దయతో చూడు, కాపాడు అంటూ బ్రహ్మాది దేవతా ప్రముఖులు మొరపెట్టుకున్నారు. కానీ కైలాసం నుంచి వచ్చి ఆ కైలాస పర్వతాన్ని వెండి కొండని ప్రవేశించి శంకరుని వాసద్వారం చేసి ఆ శంకరుడు ఉన్నటువంటి ఆ నివాస ద్వారాన్ని చేరి ఈసిన దవ్వారికుల అడ్డపడ్డన్ తల మంచుంచొచ్చి వాళ్ళందరూ కూడా ఆ కాపలాదారులందరూ అడ్డుపడుతుంటే వచ్చిన పని చెప్పుకొని కుయ్యో మొరో అంటూ విను, అయ్యో పరమేశ్వర స్వామి రా నైనా అని అనుకుంటూ కుయ్యో మొర్రో అనుకుంటూ మా మా కుయ్యో మొర్రో వినుము, వినమయ్యా, ఆలింపుము, ఆలకించు, చిత్తగించు, మమ్మల్ని దయతో చూడు అంటూ అంబుజానన ముఖ్యుల్ ఆ బ్రహ్మగారు మొదలైనటువంటి ప్రముఖులందరూ కూడా కనిరి చూశారు. ఎవరిని? ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. చని కైలాసముంచొచ్చి శంకరుని వాసద్వారం చేరి ఈశున దౌవారి కులడ్డ పడ్డన్ తల మంచుంచొచ్చి కుయ్యో మొర్రో వినుము, ఆలింపుము, చిత్తగింపుము, దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్ గనిరి ఆర్తరక్షణ ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళారు. ఆ మహేశ్వరుని మందిరం విట గుమిగూడినారు. పరమేశ్వరుని ద్వారపాలకులు అడ్డగించగా అవసరాన్ని చెప్పి లోపలికి చొచ్చుకొని పోయినారు. దుఃఖపడే వారిని తొందరగా ఆదుకొని రక్షించడంలో అగ్రేశ్వరుడైన పరమేశ్వరుని దర్శనం చేసుకొని శరణు శరణు చిత్తగించు, దయతో చూడు, కాపాడు అంటూ బ్రహ్మాది దేవతా ప్రముఖులు మొరపెట్టుకున్నారు. ఎందుకనంటే ఈ బోళా శంకరుడు ఎవరైనా ఒక్కసారి శరణం అంటే చాలు, ఏదైనా చేసేయడానికి సిద్ధపడిపోతాడు. అదే విష్ణువు అయితే కాస్త ఆలోచిస్తాడు. ముందర వీళ్ళకి కష్టాలు తెప్పించేసి పూర్తిగా అన్ని లాగేసుకొని పూర్తిగా వీళ్ళని దరిద్రులుగా చేసేసి అప్పుడు వీళ్ళని పరీక్షించి అప్పుడు రక్షిస్తాడు ఈయన. కానీ పరమేశ్వరుడు అలా కాదు. ఆయన్ని శరణం వేడారంటే ముందరే, అందుకే అగ్రేశ్వరుడు ఉన్నారు, రక్షించడంలో అగ్రేశ్వరుడు. ముందర ఏమైతే అంటే పాపం తనని కూడా చూసుకోకుండా ఎవరన్నా శరణంటే పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన. బోళా శంకరుడు అంటారు. వరాలు కూడా అలాగే ఇచ్చేస్తాడు. అందుకని ముందర ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఈయనే సమర్థుడు అని అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఆయన యొక్క ఆ విగ్రహం నిండా కూడా ఆ నాగులే ఉంటాయి. విషయం ఆయనకేమీ భయమే కాదు. మరి అలా అనిపిస్తోంది నాకైతే. వారలు దీనత వచ్చుటన్ పూరిమితో నెరింగి దక్ష కూతురు తానున్ పేరోలగమున నుండి దయారతుండై చంద్రచూడుండు అవసరమిచ్చెన్. అప్పుడు ఆ టైంలో ఆ గజేంద్రుడు పిలిచేసరికి నారాయణుడు ఎలా అయితే హాయిగా ఉన్నాడో ఈయన కూడా హాయిగా ఆ సతీదేవితో కూడి ఆయన యొక్క పేరోలకం అంటే తన నివాసంలో ఉన్నాడు స్వామి. ఉంటే వారలు దీనత వచ్చుటన్ కూరిమితో నెరింగి చాలా ప్రేమగా చూసి ఉన్నాడు. దక్ష కూతురు తాను పేరోలగమున ఉండి ఆ దక్షిణ యొక్క కుమార్తె అయినటువంటి సతీదేవితో కూడి ఆయన యొక్క పేరోలగంలో ఉన్నాడు. దయారతుండై చంద్రచూడుండు అవసరమిచ్చన్. ఆ చంద్రుని పైన ధరించిన వాడు కదా ఆయన. ఆ ఆదరంతో వాళ్ళని అవసరం ఇచ్చాను. అప్పుడు భోగి భూషణకు సాష్టాంగ దండ ప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యులెట్లని స్తుతించిరి. దయామయుడైన శివుడు ఆ సమయంలో సచీదేవితో కూడి పేరోలకంలో ఉన్నాడు. దుఃఖంతో వచ్చిన దేవతల ఆర్తనాదాలను ఆదరంతో విన్నాడు. బ్రహ్మాదులు సాగిలపడి నమస్కారం చేసి
కింది విధంగా ప్రార్థించినారు. ఇంకా అలా సాష్టాంగ పడిపోయారు బ్రహ్మ దేవతలందరూ కూడా. స్వామి నువ్వే దిక్కు, ఏం చేస్తావో మా కష్టాన్ని నువ్వే మమ్మల్ని ఒడ్డుకి చేర్చాలి అని సాగిల పడిపోతే సాగిలపడి ఇలా ప్రార్థిస్తున్నట్ట స్వామిని. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ లోకముల కల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకున్ ప్రభుండవీవ, ఆర్త శరణ్యుండవకు గురుండవు, నిన్ను కోరి భజింతురు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య పరంగు దీవు, పరమ గుహ్యమైన బ్రహ్మంబు సదసత్తమంబు నీవ, శక్తిమయుండవీవ శబ్దయోనివీవ, జగదంతరాత్మము నీవ, ప్రాణమరయ నిఖిలమునకును. ఓ పరమేశ్వర, నీవు భూతాలకు ఆత్మ అయిన వాడవు, భూతనాథుడవు, జీవులకు కారణరూపమైన దేవదేవుడవు, దేవదేవ మహాదేవ దేవవంద్య, అన్ని లోకాలను పాలించేవాడవు నీవు, లోకంలోని బంధ మోక్షాలకు ప్రభువుడవు నీవు, దుఃఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు, బుద్ధిమంతులు ప్రీతితో నిన్ను పూజిస్తారు, సమస్తమైన సృష్టికి స్థితికి నాశనానికి కర్తవు నీవే, బ్రహ్మ విష్ణు శివుడు అనే పేర్లతో ప్రకాశించేవాడవు నీవే. భావింపరాని పరమాత్మము నీవే, ప్రకృతి పురుష స్వరూపుడవు నీవే, శక్తియుక్తుడవు నీవే, శబ్దానికి జన్మస్థానము నీవే, లోకానికి అంతరాత్మము నీవే, సమస్తానికి ప్రాణము నీవే. ఈ రకంగా అంటే బ్రహ్మ శివుడు వీళ్ళందరిలో కూడా ఇంతటి శక్తి, అంతటి పరమాత్మ అంతటి శక్తి వీళ్ళకు కూడా ఉంది అని దీన్ని బట్టి తెలుస్తున్నా, మోక్షం ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి అంత శక్తి లేదు. అందుకని నారాయణని చెప్తారు తప్ప వీళ్ళేమి బ్రహ్మగారు కానీ పరమేశ్వరు కానీ తక్కువ వారనేం కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ ముగ్గురు కలిసే సృష్టి స్థితి లయలలో వీళ్ళని పెట్టుకునే స్వామి నిర్వహిస్తూ ఉంటాడు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క కళని. అంతేత ఇక్కడ మనం ఏమండి ఇలా చెప్తున్నారు, మళ్ళీ కాసేపు నారాయణ అని చెప్తారు అంటే వీళ్ళలో కూడా అంతర్వ్యామిగా ఆయనే ఉండి చేయిస్తాడు ఇవన్నీ కూడా. ఓ భూతాత్మ భూతేశ భూత భావన, ఇవి దేవదేవ, ఇవన్నీ కూడా విష్ణు సహస్రనామాల్లో మనకు వస్తూనే ఉంటాయి కదా. ఓ పరమేశ్వర, నీవు పంచభూతాలకు ఆత్మ అయిన వాడివి నువ్వే, లోకముల కల్లా ఈశ్వరుడు కూడా నీవే. ఈశ్వరుడు అంటే పాలించేవాడని ఇక్కడ అనుకోవాలి, నియమించేవాడు అక్కడ. లోకంలోని బంధ మోక్షములకు ప్రభువు నీవే, ఈ బంధ మోక్షాలకు ప్రభుడు నీవే, దుఃఖించే ఆర్త శరణ్యుడవగు గురుండవు, ఆ ఆర్తుల్ని రక్షించడంలో వాళ్ళకి నువ్వే గురుడు. గురుడు అంటే తండ్రి లాంటి వాడు, ప్రభువు అని కూడా అర్థం వస్తుంది. నిన్ను కోరి భజింతురు కుశలమతులు, తెలివైన వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులు నిన్ను పూజిస్తూ ఉంటారు. సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్యం పరగు దీవు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని 3 రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ప్రకాశింపజేసేవాడివి నువ్వే, భావింపరాని పరమాత్మ నీవే. మీరు ఇలాంటి వాళ్ళు అని చెప్పడానికి